ఇప్పుడు కొన్ని ప్రిపోజిషన్స్ చూద్దాం. ఈయన 10 అయిపోయింది, ఇప్పుడు 11 చూద్దాం. బై. బై అంటే మనం ఫ్యాస్ వైజ్ యాక్టివ్ ఫ్యాస్ వైజ్లో రావణ వాజ్ కిల్డ్ బై ద రామ, ఇలాంటి మనం చాలా నేర్చుకుంటాం. ఫ్యాస్ వైజ్ నెక్స్ట్ నేర్చుకుంటాం, అన్ని బైలో వస్తాయి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మొన్న అంతకుముందు కూడా చెప్పినాం. మనం ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కు వెహికల్ ద్వారా వెళ్తే బై వాడాలి. బై బైస్కిల్, బై కార్, బై బస్, బై ట్రైన్, బై ఎయిర్. ఓకే. టు సే సంథింగ్ విల్ హ్యాపెన్ ఎట్ ఆర్ బిఫోర్ సర్టన్ మూమెంట్, నెక్స్ట్ మూమెంట్లో ఒకటి జరుగుతుంది పలానా టైంకు, మన టైంలో చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్ బై ఎయిర్ అంటే చెప్పిన, బై ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ బై బస్. ఈ షుడ్ లీవ్ బై 9 AM. అసలు 9 AMకి లీవ్ అయితే బాగుంటుంది. బై 9 AM. ఓకే, అంటే ఫ్యూచర్లో ఈ విధంగా బై యూజ్ చేస్తాం, గుర్తుంచుకోండి. ఎక్కువ పడితే గిదే పడతాడు. బై ఎయిర్, బై బస్. ఓకే, ఆన్ బస్ అంటారు కొన్ని, ఆన్ బస్ కాదు, ఇన్ ద బస్ కాదు. ఓకే. ఫ్రమ్ వస్తే టు వస్తుంది జంట. ఇండికేట్ టైం ఇండికేట్ చేసినప్పుడు. పాయింట్ టు ఆరిజిన్, ఒక పాయింట్ అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు. ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. జస్ట్ ప్లేస్ను మనం ఇండికేట్ చేసినప్పుడు. ఇండికేట్ టైం అవర్ స్కూల్ టైం మీన్స్ ఆర్ ఫ్రమ్ 9:30 AM to 4:30 PM. మా స్కూల్ టైమింగ్ 9:30 నుంచి 4:30 PM వరకు. ఇంకా ఫ్రమ్ టు వస్తుంది, ఫ్రమ్ వస్తే టు వస్తుంది. ఫ్రమ్ ఇనుగుర్తి, ఐఎమ్ ఫ్రమ్ ఇనుగుర్తి అని చెప్పుకోవచ్చు జనరల్గా. ఓకే, రైట్. ఏ వన్ ప్లేస్ అయితే వన్ ప్లేస్ చెప్పుకోవచ్చు. ఇతరులకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. బిసైడ్స్. బిసైడ్ అంటే నెక్స్ట్ ఆర్ బై ద సైడ్ ఆఫ్. నెక్స్ట్ అంటే బై సైడ్, పక్కన. ఎగ్జాంపుల్, ఐ సాట్ బిసైడ్ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ పక్క కూర్చోడానికి. ఇక చాలా చెప్పుకోవచ్చు, టైం వేస్ట్. బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా, ఇన్ అడిషన్ టు. అంటే బిసైడ్స్ ఇంగ్లీష్ షీ కెన్ స్పీక్ తెలుగు. ఇంగ్లీషే కాదు, తెలుగు కూడా మాట్లాడుతుంది అన్నట్టు. ఐ హ్యావ్ ఏ రెడ్ పెన్ బిసైడ్స్ బ్లాక్ పెన్. బ్లాక్ పెన్తో పాటు నాకు రెడ్ పెన్ కూడా ఉంది అంటే చెప్పుకోవచ్చు. ప్రిపోజిషనల్ ప్రైజెస్ చూద్దాం, కొన్ని ఉన్నాయి. బండా గుర్తి ఒక 15 చెప్తున్నా చూడండి. అది వస్తానట్టుగా. గుడెత్తే ఎట్టొస్తుంది, గుడెత్తే ఎట్టొస్తుంది. ఓకే, ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. అట్లా బ్యాడ్ వస్తే ఎట్టు వస్తే మళ్ళీ గుడ్ బ్యాడ్ పక్క. గుడ్ డాష్ ఇస్తే, బ్యాడ్ డాష్ ఇస్తే ఎట్టు పెట్టండి. ఇంట్రెస్టెడ్ వస్తే ఇన్ వస్తుంది. సఫరింగ్ వస్తే ఫ్రమ్ వస్తుంది, సఫరింగ్ విత్ కాదు, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అఫ్రైడ్ వస్తే ఆఫ్ వస్తుంది, ఇది బండ గుర్తుంచుకోండి. ఇవన్నీ బండ గుర్తులు. ప్రౌడ్ వస్తే ఆఫ్ వస్తాయి, ప్రౌడ్ ఆఫ్. మేడ్ వచ్చినా కూడా ఆఫ్ వస్తుంది. ఫేమస్ వస్తే ఫర్ వస్తుంది. రెస్పాన్సిబుల్ వస్తేనే ఫర్ వస్తుంది. డిఫరెంట్ వస్తే ఫ్రమ్ వస్తుంది. లిజన్ వస్తే టూ వస్తుంది. బిలీవ్ వస్తే ఇన్ వస్తుంది. బిలాంగ్ వస్తే టూ వస్తుంది. అకార్డింగ్ ఉంటే టూ వస్తుంది. ఫుల్ వస్తే ఆఫ్ వస్తుంది. ఈ విధంగా కొన్ని ప్రిపోజల్ ప్లేసెస్ 15 ప్లస్ ఇవి ఒకటి చూసుకోండి. ఇక మనం రేపు ఇంకో టాపిక్లోకి వెళ్దాం. మనకు ప్రిపోజిషన్ నుంచి 1 మార్క్ అండ్ ఆర్టికల్స్ నుంచి 1 మార్క్ వస్తాయి. రేపు ఆర్టికల్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. ప్రిపోజిషన్లో అర్థమైంది కదా మీకు. బై అనేది ఎప్పుడు వాడతాం మనం చెప్పిన, యాక్టివైజ్ ప్యాసివైలో ప్యాసివైజ్ వాడతామని చెప్పిన. ఇదని ట్రాన్స్పోర్ట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే, ఫ్యూచర్లో ఏదైనా ఒక పర్టికులర్ టైం కనుక ఏదైనా జరిగితే అప్పుడు యూజ్ చేస్తాను చెప్పిన. ఎగ్జాంపుల్ చెప్పిన, ప్యాసివైలో రావణ వాజ్ కిల్డ్ బై రామ. నెక్స్ట్ ఓకే, ఈ ఏ ఈజ్ ఈటెన్ an apple by an apple is eaten by him అట్లా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బై ఎయిర్, బై బస్, బై కార్. నెక్స్ట్ ఈ షుడ్ లివ్ బై 9 AM లీవ్ అవుతారు. ఫ్రమ్ వస్తే టూ వస్తే చెప్పిన. ఫ్రమ్ అనేది ఇండికేట్ టైంను, పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఇండికేట్ చేస్తుంది. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. బిసైడ్ పక్కన. ఎగ్జాంపుల్ చెప్పిన, ఐ సాట్ బిసైడ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ బిసైడ్స్ అని చెప్పిన. బిసైడ్స్ ఇంగ్లీష్, షీ కెన్ స్పీక్ తెలుగు ఆల్సో. నెక్స్ట్ కొన్ని ప్రిపరేషన్ ప్లేసెస్ బండ గుర్తుంచుకుంటే, గుడ్ వస్తే ఎట్టు, బ్యాడ్ వస్తే ఎట్టు, ఇంట్రెస్ట్ వస్తే ఇన్, సఫరింగ్ వస్తే ఫ్రమ్, అఫ్రైడ్ వస్తే ఆఫ్, ప్రౌడ్ వస్తే ఆఫ్, మేడ్ ఆఫ్, ఫేమస్ ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్, డిఫరెంట్ ఫ్రమ్, లిజన్ టు, బిలీవ్ ఇన్, బిలాంగ్ టు, అకార్డింగ్ టు అండ్ ఫుల్ ఆఫ్. ఓకే, ఈ విధంగా వస్తాయి. సో మనం మొత్తం అదొక 14 ప్లస్ 15, 30 నేర్చుకున్నాం. ఇంకా ఏమైనా ఉంటే ఇంతకంటే మీకు ఎక్కువ రాదు నాలెడ్జ్ ప్రకారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. రేపు వేరే బిట్ నేర్చుకున్నాం.